గోధుమ రవ్వతో ఒకసారి ఇలా ఉప్మాని ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో జీలకర్ర, కసూరి మేతి, శనగపప్పు, గుండు మినప్పప్పు, పచ్చిమిర్చి, బీన్స్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉడికించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉడికించుకోవాలి. వేసుకున్న వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత మనం అందులో 2 గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వని వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే మనం కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనకి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. చాలా సింపుల్గా ఈ గోధుమ రవ్వ ఉప్మాని మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.